కేసీఆర్ అహంకారమే బీఆర్ఎస్ దుస్థితికి కారణం. 28 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు. పంటలు ఎండిపోయినా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెలపై తన్నింది. బీఆర్ఎస్ పోరాటం ఆగదన్న హరీష్ రావు. వైసీపీలో చేరిన శెట్టిబత్తుల రాజాబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ 3 రోజుల క్రితం జనసేనకు రాజీనామా. కొనసాగుతున్న మేమంతా సిద్ధం యాత్ర. నెల్లూరు జిల్లా కావలి చేరుకున్న యాత్ర. కాసేపట్లో కావలిలో సీఎం జగన్ సభ. బిఎల్ సంతోష్ ను కలిసిన విశాఖ బీజేపీ నేతలు. విశాఖ టికెట్ జీవీఎల్ కి ఇవ్వాలని వినతి. జేపీ నడ్డాను కూడా కలిసే ఛాన్స్. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల సంగతేంటి? సమాధానం చెప్పి రాహుల్ తెలంగాణకు రావాలి. చేరికలపై ఉన్న శ్రద్ధ, హామీలపై ఏదన్న కిషన్ రెడ్డి. చంద్రబాబు కారణంగానే వృద్ధులు మృతి. కూటమి గెలిస్తే పథకాలు ఆగిపోతాయి. పేదలు రోడ్డున పడతారన్న వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు అనుకున్న వాళ్ళకే కూటమి టికెట్లు. ప్రతిపక్షంలో ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు. 93% పెన్షన్లు పంపిణీ చేశామన్న సజ్జల. రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ ఖరారు. పాలకొల్లు సమావేశంలో చంద్రబాబు ప్రకటన. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరుల ఆందోళన. తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు భారీ ఏర్పాట్లు. 10 లక్షల మంది జన సమీకరణే లక్ష్యం. సాయంత్రం 5 గ్యారెంటీలు ప్రకటన. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు. శ్రీ గణేష్ పేరును ప్రకటించిన ఏఐసీసీ. లాస్యానందిత మృతితో ఉప ఎన్నిక. మరోసారి కోర్టును ఆశ్రయించిన కవిత. సిబిఐ విచారణను సవాల్ చేసిన ఎమ్మెల్సీ. లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవిత. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. షర్మిల సమక్షంలో పార్టీలో చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన పీసీసీ చీఫ్. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. రైతులకు బోనస్ ఇవ్వమంటే ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఈసీ అనుమతితో బోనస్ ఇవ్వాలన్న కేటీఆర్. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం లేదు. జైలుకు పోతా కానీ పార్టీ మారనన్న ఎర్రబెల్లి. ఫోన్ ట్యాపింగ్ పై గవర్నర్ కు బీజేపీ కంప్లైంట్. సిబిఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి. సూత్రధారులెవరో తేల్చాలన్న లక్ష్మణ్. ఏపీ, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ. ఏపీలోని పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు. తమిళనాడు హోసూర్లో భారీగా బంగారం సీజ్. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పట్టివేత. 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు. కోటియా గ్రామాల్లో ఒడిషా సీఎస్ పర్యటన. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచుకునేలా కసరత్తు. ప్రతి ఒక్కరూ ఒడిషాలోని ఓటు వేయాలని పిలుపు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం. ఉగ్రవాదులు పాక్ పారిపోయినా వదిలిపెట్టాం. రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. బంగారం ఆల్ టైమ్ రికార్డ్. రోజు రోజుకు పెరుగుతున్న రేట్. 73,000 దాటిన 24 క్యారెట్ గోల్డ్. రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు. జైపూర్ వేదికగా సాయంత్రం మ్యాచ్. 2వ విజయంపై ఆర్సీబీ ఫోకస్.